హలో, నేను మీ సిఎస్ రావు. తెలంగాణ ప్రభుత్వం సంచలనమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి బెనిఫిట్ షోలకు కానీ లేదా టికెట్ల ధరలు పెంచేదానికి కానీ అనుమతించము అని చెప్పి తెలంగాణ ప్రభుత్వం చాలా క్లియర్గా డెసిషన్ తీసుకుంది. ఆ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ వేదికగా అనౌన్స్ చేశారు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు బల్లగుద్ది మరీ చెప్పారు. ఒక చారిత్రాత్మక, సందేశాత్మక తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను చూపించేటువంటి సినిమాలకి తప్ప కమర్షియల్ సినిమాలకి లేదంటే పుష్ప లాంటి సినిమాలకి ఎట్టి పరిస్థితుల్లో బెనిఫిట్ షోలకి అలాగే టికెట్లు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వము అని చెప్పి ఒక మ్యాండేటరీ తీసేసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ ప్రకంపనలు ఆంధ్రప్రదేశ్కి తాకాయి. రాబోయేటువంటి రోజుల్లో ఆంధ్రప్రదేశ్ కూడా తెలంగాణ ప్రభుత్వం ఏదైతే డెసిషన్ తీసుకుందో అదే డెసిషన్ తీసుకోవాలి అనేది సామాజికవేత్తల నుంచి, ప్రజా సంఘాల నుంచి వినిపిస్తూ ఉంది. సరిగ్గా ఇదే సమయంలో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలు, టాలీవుడ్ పెద్దలు అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని కలవాలి అనేటువంటి ఒక ఆలోచన చేస్తూ ఉన్నారు. 2-3 రోజుల్లో అపాయింట్మెంట్ తీసుకుని వాళ్ళని కలవాలి, కలిసే అవకాశం ఉంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే అసలు తెలంగాణలో సినిమా ఇండస్ట్రీ మనుగడ సాగించే అవకాశం ఉందా, సినిమా ఇండస్ట్రీ మూవ్ అయిపోతుందా అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు వస్తుంది. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. ఆ రోజు నుంచి కూడా ఎక్కడ సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్లోకి అడుగుపెట్టలేదు. ఒక స్టూడియో కూడా నిర్మించలేదు. ఒకవేళ రామానాయుడు లాంటి స్టూడియోస్ వెళ్ళినప్పటికీ కూడా వాటిని జగన్మోహన్ రెడ్డి గారు బతకనివ్వలేదు అనేది సినిమా ఇండస్ట్రీలో జరిగినటువంటి ఒక చర్చ. సో అందుకే అటువైపు సినిమా ఇండస్ట్రీ చూడలేదు, ఆంధ్రప్రదేశ్ వైపు సినిమా ఇండస్ట్రీ చూడలేదు. అయితే ఇప్పుడు తెలంగాణలో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణలో ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ తరలి వెళ్ళేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఒక చర్చ సీరియస్గా నడుస్తున్నటువంటి క్రమంలో ఫిలిం ఛాంబర్ సంబంధించిన ప్రతినిధులు సమావేశమయ్యారు. సోమవారం రోజు సమావేశమయ్యి తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తోటి మాట్లాడిన తర్వాత ఒక నిర్ణయం తీసుకొని ఆంధ్రప్రదేశ్ సీఎం, డిప్యూటీ సీఎం కలవాలి అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ సమావేశంలో. అయితే ఆ సమావేశం వెనుక సినిమా ఇండస్ట్రీ తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళాలి లేదా ఇక్కడ ఉండేటువంటి స్టూడియోలను కొన్నింటినన్నా అక్కడ తరలించాలి, ఇలాంటి చర్చ కూడా జరిగింది అని చెప్పి ఫిలిం నగర్లో నడుస్తున్నటువంటి ఒక టాక్. అయితే చాలామంది సినిమాకు సంబంధించిన పెద్దలు 80s నుంచి ఇక్కడ ఉన్నారు కాబట్టి ఇక్కడే కొన్ని వందల ఎకరాలని కొనుగోలు చేసి ఇక్కడే వాళ్ళు కుబేర్లుగా మారారు. అక్కడ తెలంగాణకు వచ్చినప్పుడు కనీసం మినిమం వాళ్ళు సంపాదించుకుంటున్నారు. కానీ ఇవాళ కుబేర్లు అయిపోయారు వాళ్ళు అందరూ కూడా. చాలామంది, అందరూ కాదు చాలామంది కుబేర్లు అయిపోయారు. సినిమా ఇండస్ట్రీ హైదరాబాద్లో స్థిరపడిపోయింది. సినిమా ఇండస్ట్రీ అనేది హైదరాబాద్కి ఒక పెద్ద ఐకాన్గా కనిపిస్తోంది ఇప్పుడు. కాబట్టి ఇలాంటి సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్ళడానికి ఇష్టపడలేదు. దానికి కారణం ఏంటంటే క్లైమాటిక్ సిచ్యువేషను, తర్వాత కాస్మోపాటిక్, ఇక్కడ మిక్స్డ్ కల్చర్ ఉంటుంది హైదరాబాద్లో. కానీ అక్కడ కాస్మోపాలిటన్ సిటీస్లో ఉన్నటువంటి కల్చరు అక్కడ లేదు ఆంధ్రప్రదేశ్లో. సో కాబట్టి సినిమా వాళ్ళు అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఏదైనా 1-2 సినిమాలు ఆడ లొకేషన్లో షూట్ చేసుకొని రావటం మినహా ఆంధ్రప్రదేశ్కి షిఫ్ట్ చేయడానికి, స్టూడియోలు పెట్టడానికి కానీ ఇష్టపడలేదు. తెలంగాణలో 2014లో కేసీఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నుంచి టీఆర్ఎస్ పార్టీతోటి, కల్వకుంట్ల ఫ్యామిలీతోటి పెనవేసుకుపోయింది సినిమా ఇండస్ట్రీ. అంతకుముందు ఉద్యమ సమయంలో సినిమా ఇండస్ట్రీనే టార్గెట్ చేశారు కేసీఆర్ గారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి హీరోలే ఉన్నారు, తెలంగాణకు సంబంధించిన హీరో లేదు, సినిమా యాక్టర్స్ లేరు చాలామంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సినిమా హీరోలు లేదా నిర్మాతలు, డైరెక్టర్లు వీళ్ళందరూ ఆధిపత్యం కొనసాగుతుంది. కాబట్టి తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలు ఇవన్నీ కూడా మంటగలిసిపోతున్నాయి. అందుకే తెలంగాణలో ఉండేటువంటి కళాకారులు ముందుకొచ్చి ఆంధ్ర హీరోల ఆధిపత్యాన్ని, డైరెక్టర్ల ఆధిపత్యాన్ని, నిర్మాతల ఆధిపత్యాన్ని పోయేలా చేయాలి అనేటువంటి ఒక పిలిపించి ఒక పెద్ద ఉద్యమ సమయంలో చెప్పారు కేసీఆర్ గారు. ఆ తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఉద్యమ సమయంలో చెప్పినటువంటి మాటలన్నింటినీ కూడా కేసీఆర్, టీఆర్ఎస్ ప్రభుత్వం, కల్వకుంట్ల ఫ్యామిలీ మర్చిపోయింది.
అదే హీరోలతోటి అంటగాగుతూ వాళ్ళతోటి బినామీ పెట్టుబడులు పెట్టుకుంటూ వాళ్ళతో కలిసిపోయారనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు తాజాగా చెప్తున్నట్టు మాటలు, అలాగే బీజేపీ వాళ్ళు చెప్తున్నటువంటి మాటలు. సో కల్వకుంట్ల ఫ్యామిలీ వ్యాపారాలు చేసినా, లేదా రాజకీయాలు చేసినా, లేదా హాస్పిటల్స్ లాంటివి పెట్టించినా, లేదా ఫార్మా కంపెనీ లాంటివి పెట్టించినా, లేదా ఐటీ కంపెనీ లాంటివి పెట్టించినా, ఏది పెట్టినా సరే ఆంధ్ర వాళ్ళతోటి వీళ్ళు మెర్జ్ అయిపోయారు అనేటువంటి ఒక అభిప్రాయానికి తెలంగాణ సమాజం వచ్చేసింది. అందుకే సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర ముఖ్యమంత్రులు లేదా ఆంధ్ర పాలకులు ఉన్నప్పుడు జరిగినటువంటి దోపిడీ కంటే 2014 నుంచి 2023 వరకు జరిగినటువంటి దోపిడీ ఎక్కువ అనేటువంటి ఒక అభిప్రాయాన్ని సమాజంలోకి అటు కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ తీసుకెళ్ళింది. కల్వకుంట్ల ఫ్యామిలీ మీద బలంగా నమ్మింది తెలంగాణ సమాజం. అందుకే కేసీఆర్ని అధికారం నుంచి దింపేశారు. అయినప్పటికీ వెండి తెరకు సంబంధించినటువంటి నటులు, వెండి తెరకు సంబంధించినటువంటి వాళ్ళు కల్వకుంట్ల ఫ్యామిలీని కాదనలేకపోతుంది. వాళ్ళతోటి మమేకమయ్యారు. ఎందుకు అంత పెనవేసుకుపోయింది బంధం అంటే, సినిమా ఇండస్ట్రీలో డ్రగ్స్ కల్చర్ అనేది బలంగా ఉండేది. ఆ డ్రగ్స్ కల్చర్కి సంబంధించి మూలాలను వెతికి ఆ రోజున ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కేసులు పెట్టించింది. సినిమా పెద్దల మీద కేసులు పెట్టింది, సినిమా హీరోల మీద కేసులు పెట్టింది, సినిమా హీరోయిన్ల మీద కేసు పెట్టింది. అనేక మంది నటులని విచారణకి పిలిపించారు. దాదాపు కొన్ని నెలల పాటు విచారణ చేశారు. వాళ్ళ గోల్డ్, వెంట్రుకలు ఇవన్నీ తీసి ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. మొత్తం దాదాపు 4-5 సంవత్సరాల పాటు ఇది కొనసాగింది. దాంతో సినిమా ఇండస్ట్రీ కల్వకుంట్ల ఫ్యామిలీ ఆ రోజు ఉన్నట్టు ప్రగతి భవన్కు బందీ అయిపోయింది అనేటువంటి ఒక అభిప్రాయం చాలా బలంగా ఉంది. దానికి గాను ప్రతిఫలంగా 2018లో రెండోసారి అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఆ డ్రగ్స్ కేసుకు సంబంధించిన ఫైలు మొత్తం ఆ రోజు ఉన్నటువంటి కేసీఆర్ గారి ప్రభుత్వం మాయం చేసేసింది అనేది కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చెప్పేటువంటి మాట. ఇప్పుడు మళ్ళీ దాన్ని బయటికి తీస్తున్నారు. ఆ పాత ఫైల్స్ అన్నింటినీ కూడా బయటికి తీయాలనేది రేవంత్ రెడ్డి గారు తాజాగా అధికారులకు ఆదేశించారు అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆ పాత ఫైల్స్ అన్నీ తీస్తే కనుక డ్రగ్స్ కేసులో ఎవరెవరు ఉన్నారు, ఆ డ్రగ్స్ కేసు మూలాలు ఏంటి, ఆ డ్రగ్స్ కేసుల్లో ఇన్వాల్వ్ అయినటువంటి వాళ్ళు ఎవరు, వాళ్ళని తప్పించినటువంటి ఆ రోజు ఉన్నటువంటి మంత్రులు ఎవరు, ఇవన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇలాంటి నేపథ్యంలో సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి తరలి వెళ్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉండదు అనేటువంటి ఒక టాక్ అయితే ఉంది. ఆల్రెడీ ఇప్పటికే తెలంగాణకు సంబంధించినటువంటి కళాకారులు చాలామంది ఆంధ్రాకు సంబంధించిన హీరోలు వెళ్ళిపోవాలి, ఆంధ్రాకు సంబంధించినటువంటి డైరెక్టర్లు వెళ్ళిపోవాలి, ఆంధ్ర వల్ల ఆధిపత్యం కొనసాగుతుంది అనేది చాలా కాలంగా వినిపిస్తున్నారు. అయినప్పటికీ కూడా వాళ్ళు చిత్కరించుకున్న, తిట్టినా లేదా దాడులు చేసినా, ఏం చేసినా కానీ సినిమా ఇండస్ట్రీ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇప్పుడు కూడా ఛాంబర్ సమావేశం అయిపోయిన తర్వాత కూడా మీడియా ముందుకు వచ్చి సూర్యదేవర నాగశ్రీ సంథింగ్ అతను మీడియాతో మాట్లాడారు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాం, మేము తెలంగాణలోనే ఉంటాం అని చెప్పి చాలా క్లియర్గా చెప్పారు. అంటే ఇంత జరిగినప్పటికీ కూడా, దాడులు చేస్తున్నప్పటికీ, కేసులు మళ్ళీ రివోక్ చేస్తున్నప్పటికీ, అరెస్టులు చేస్తున్నప్పటికీ హైదరాబాద్ను వదిలిపెట్టాము అని చెప్పి అంటున్నారు. కారణం ఏంటంటే ఈ 2-3 దశాబ్దాల నుంచి కొన్ని వేల కోట్ల రూపాయలు ఒక్కొక్కరు సంపాదించేశారు తెలుగు ఇండస్ట్రీలో ఉండేటువంటి కొంతమంది పెద్దలు. వాటిని వదిలిపెట్టుకొని వెళ్ళడానికి ఎవరు ఇష్టపడరు. అందుకే ఉంటే ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి బెండ్ అయి ఉంటాం, లేదా ఆంధ్రప్రదేశ్కి వెళ్ళటం. వీటిలో ఏది ఇష్టపడతారు సినిమా ఇండస్ట్రీ అనే దాని మీద మీరు మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.